మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. మత్తయి 24:19 నుంచి. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు ఆయన ఒలీవ కొండ మీద శిష్యులతో మాట్లాడిన మాటలు 24, 25 అధ్యాయాల్లో గ్రంథస్థం చేయబడటం మనం గమనిస్తూ ఉన్నాం. శ్రమల కాలం గురించి మనం వింటూ ఉన్నాం. శ్రమల కాలములో ఉండే పాత్రలు, ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్, అది మనం అంతకుముందు విన్నాం. శ్రమల కాలములో ఎవరెవరు ఉంటారు అనేది. ఈరోజు ది ఆర్డర్ ఆర్ ద క్రానాలజీ ఆఫ్ ట్రిబ్యులేషన్, అంటే శ్రమల కాల సంభవాల క్రమం, శ్రమల కాలంలో సంభవాల క్రమం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే శ్రమల కాలంలో దేని తర్వాత ఏది జరుగుతుంది అని. విశ్వాసిగా మనం ఈ సంగతులు ఎరిగి ఉండాలి. అందుకే దేవుడు తన గ్రంథంలో రాయించారు. శ్రమల కాలంలో ఏ సంగతి తర్వాత ఏది జరుగుతుంది అనేది కేవలం నా అభిప్రాయం కాదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దైవ సేవకులు, బైబిల్ పండితులు అనేక మంది కూలంకషంగా చర్చించి సవివరంగా సమగ్రంగా రాసిన సంగతులను ఒక క్రమమైన పద్ధతిలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దానికంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అనేది మనం దేవుని వాక్యాన్ని బట్టి నమ్మే ప్రగాఢమైన సత్యం. ఎత్తబడే సంఘం ఎత్తబడేటప్పుడు అందులో ఉండే విశ్వాసులు తప్పకుండా ఒక 5 లక్షణాలు కలిగి ఉంటారు. మనం ఇప్పటికే విన్నాం. దాంట్లో నుంచే ఒక 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాల్లో మనం ఏ విషయంలోనైనా అజాగ్రత్తగా ఉంటే మనం రాకడ విషయంలో అలక్ష్యంగా ఉన్నామని అర్థం. 5 చెప్తాను, వినండి. మొదటిది, వాక్య విషయమైన వివేకం, వాక్యంలో విశ్వాసం ఉంటుంది. మొదటిది, ఎవరికైతే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారో, ఎత్తబడడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారో, వారిలో వాక్యాన్ని గురించిన వివేకం, వాక్యములో విశ్వాసం ఉంటుంది. అంటే వాక్యాన్ని ఒక ప్రక్క, ప్రపంచ పరిస్థితులను ఒక ప్రక్క పోల్చి ఆలోచిస్తూ సిద్ధపడుతుంటారు. ఇది మొదటిది. రెండవది, ఎవరైతే వాక్య వివేకంలో బ్రతుకుతుంటారో, వాక్య విశ్వాసంలో బ్రతుకుతుంటారో, వారిలో రెండవది కనపడుతుంది. అదేంటంటే పరిశుద్ధత కొరకైన పోరాటం. పరిశుద్ధత కొరకైన పోరాటం. అందుకే పరిశుద్ధతకై పోరాడిదం అని మనం పాడతాం కదా. పరిశుద్ధత కొరకైన పోరాటం వారిలో కనబడదు. అంటే నేను బాగా పరిశుద్ధుడిగా ఉండాలి అని. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో మాటలే. ప్రతిదానికి రెఫరెన్స్ చెప్తే సమయం అవుతుంది, అయినా చెప్పడం మంచిదని ఆలోచిస్తూ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, తర్వాత మాట నాతో కలిపి చదవండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను
పవిత్రునిగా చేసుకొను. అంటే యేసు ప్రభు ఎంత పవిత్రంగా ఉన్నాడో అంత పవిత్రంగా ఉండడానికి తాపత్రయం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి, అందంగా బతకటానికి తాపత్రయం కాదు ఇది, పరిశుద్ధంగా బ్రతకటానికి తాపత్రయం. ఆ డిజైర్, థర్స్ట్ ఫర్ హోలీనెస్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ర్యాప్చర్, ప్రిపేరింగ్ ర్యాప్చర్. నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాను అని అనడానికి రెండవ రుజువు ఏంటంటే పరిశుద్ధత కొరకే నాలో పోరాటం ఉండాలి. అది మొదటిది ఏం చెప్పాను? వాక్య విషయమైన వివేకం, వాక్యములో విశ్వాసం. వాక్యములో విశ్వాసం, అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది, సమయం సమీపించినది కనుక ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు, చదువువాడు ధన్యుడు అని. అందుకు ఆ వాక్యం పట్ల వివేకం లేకపోతే, ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈజ్ ఎ ప్రూఫ్ ఫర్ వీ డోంట్ హ్యావ్ డిజైర్ ఫర్ ద గాడ్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం మీద మనకు ఇష్టం లేదంటే అర్థం వాక్యమైన దేవుని మీదే ఇష్టం లేదని అర్థం. ఎందుకు అంటే యోహాను చెప్పేది ఏంటంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. కాబట్టి ఎవరైనా వాక్యం పట్ల ఇష్టం లేదు అంటే దేవుడి పట్ల ఇష్టం లేదని అర్థం వాళ్ళకి. కాబట్టి అది మొదటి సూచన. రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం అనడానికి మొదటి సూచన వాక్యం పట్ల వివేకం ఉంటుంది, వాక్యములో విశ్వాసం ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధత కొరకైన పోరాటం ఉంటుంది. మూడవదిగా పరిశుద్ధత కొరకైన పోరాటం మనలో ఎప్పుడు ఉంటుందో ప్రార్థన ప్రధానంగా ఉంటుంది. లూకాసు వార్త 21:36లో ఆ మాట మనం చదువుతాం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ప్రాధాన్యంగా లేకపోతే ఏంటది అర్థం? వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ర్యాప్చర్. రాకడ కొరకు, ఎత్తబట్టం కొరకు మనం సిద్ధపడట్లేదని అర్థం. 3 చెప్పాను. 3. నాలుగవది చెప్తాను. నాలుగవది సంఘంపై శ్రద్ధ ఉంటుంది. సంఘంపై, సంఘ కార్యక్రమాలపై శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే ప్రభు వచ్చేది దేని కొరకు? వ్యక్తిగతంగా కాదు, ఆయన వచ్చేదే సంఘం కొరకు. ఈజ్ కమింగ్ ఫర్ చర్చ్. సంఘం కొరకై శ్రద్ధ ఉంటుంది, సంఘం మీద మమకారం ఉంటుంది. వెంటనే మీకు అనుమానం రావచ్చు, అయ్యా మరి మా పనులు, మా ఉద్యోగాలు మారని మా భర్తలను బట్టి మేము రాలేకపోతున్నాము, పాలు పంపులు పొందలేకపోతున్నాము. అయితే ఇక్కడ ఒక నియమం చెప్తాను. నెహెమ్యా, దానియేలు వారిద్దరూ పరాయి దేశంలో ఉన్నారు, కానీ వారి మనసంతా ఏముంది? దేవుని మందిరం, దేవుని సంఘం, ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద సిటీ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్. ఉద్యోగం మాత్రమే అక్కడ, బాడీలు అక్కడ ఉన్నాయి, మైండ్ అంతా ఎక్కడుంది? సంఘం, సంఘం, సంఘం. అందుకనే దానియేలుకు రాకడ గురించిన వివరాలు తెలియజేశాడు. దానియేలు గ్రంథంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, ఈ అధ్యాయాలన్నిటిలో దానియేలుకి ఎందుకు తెలియజేశాడంటే దానియేలు మనసు నిండా ఏముంది? యెరూషలేం, యెరూషలేం, యెరూషలేం. ఏదో ఉద్యోగం కొరకు అక్కడ నియమించబడ్డాడు కానీ అక్కడ ఉన్నాడు, కానీ ఉద్యోగం చేస్తూ కూడా మనసంతా యెరూషలేం. కాబట్టి దేవుని సంఘంపై మనం ఎక్కడున్నా మన దృష్టి అలా లేకపోతే యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ర్యాప్చర్. నువ్వు రాకడ కొరకు సిద్ధపడలేదని అర్థం. దేవుని సంఘం ఎందుకో తెలుసా? ప్రభువా భూలోకములో నీకేముంది ఇప్పుడు అని కనుక అడిగితే ప్రభువు చెప్పే మాట ఏంటి? సంఘం, సంఘం. ఆయన దృష్టి అంతా సంఘమే. ఇది ఎన్నో రోజు? 4. 5వ రోజు
ఆత్మల పట్ల ఆరాటం, నశించే ఆత్మల పట్ల ఆరాటం ఉంటుంది. థర్స్ట్ ఫర్ పెరిషింగ్ సోల్స్. ఈ 5 విషయాలు నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నావు అని తెలియచేస్తాయి. అప్పుడప్పుడు నేను చెబుతుంటా కదా, ఒకడు పరీక్ష కొరకు సిద్ధపడుతున్నాడు అనడానికి రుజువేంటి? ముఖంలో ఆ టెన్షన్ కనపడుతుంటుంది. 2, పరీక్ష సమీపించే కొద్దీ మిగతా యావిగేషన్స్ అన్నీ తగ్గుతాయి, పుస్తకాల మీద దృష్టి కలుగుతుంది, దృష్టి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడు చదివిన దాన్ని మననం చేసుకుంటుంటాడు. అంటే అర్థం ఏంటి? ఇది పరీక్ష కొరకు సిద్ధపడుతున్నాడు అని అర్థం. ఈరోజు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, సార్ ఎలక్షన్ డ్యూటీ పడింది, ఒక ఏరియా మొత్తం నా చేతిలో ఉంది, దయచేసి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అన్నారు. అంటే ఆయన మనసంతా ఏముంది? ఈరోజు ఎలక్షన్ డ్యూటీ మీద ఉంది. అంటే ఆయన మీద అప్పగించబడిన బాధ్యత అది మనసును తొలిచేస్తుంది. ఈరోజు ఆదివారం కదా సార్, నా కొరకు ప్రార్థన చేయండి సార్ మీరు అని ఉదయం చర్చికి రాకముందు ఆయన ఫోన్ చేస్తున్నాడు. రేపు బిషప్ ఆదర్యా స్కూల్ నా కంట్రోల్లోనే ఉంటుంది సార్ అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మనస్సు దేనితో నిండితే అది మనల్ని నియంత్రిస్తుంటుంది. ఆ టైంకి ఆయన టిఫిన్ చేశాడో లేదో తెలియదు, కానీ మనసంతా ఏముంది? రేపటిది ఎలక్షన్. అసలు ఆ టెన్షన్ ఆ నిలబడిన వాళ్ళకి కూడా ఉంటుందో లేదో, కానీ ఈ డ్యూటీ పడిన వాళ్ళకి అంత టెన్షన్ ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనసంతా నువ్వే అని ఒక పాట ఉంది చూసారా, మనసంతా నువ్వేలే అని. అలాగా ప్రభువు రాకడ కొరకు పడుతూ ఉంటే ఎత్తబడే వాళ్ళకి 5 సూచనలు ఉంటాయి. చెప్తారా? మొదటిది ఒకసారి, వాక్యం పట్ల వివేకం. అంటే యు ఆల్వేస్ కంపేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలాంగ్ విత్ ద సిచ్యువేషన్స్ ఇన్ ద వరల్డ్. వాక్యం ఏముంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గమనిస్తూ ఉంటావు. ఇది మొదటిది. రెండవది, ఆ వివేకం నిన్ను పరిశుద్ధత కొరకు పోరాటం చేసేలాగూ ప్రేరేపిస్తూ ఉంటుంది. పరిశుద్ధత కొరకు ఆసక్తి కలిగి ఉండేలాగా ప్రేరేపిస్తుంటుంది. అప్పుడు నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నావు అని అర్థం. మూడవది, రాకడ కొరకు సిద్ధపడుతున్నావని, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండబోతున్నావని అర్థం ఏంటి? ప్రార్థన నీకు ప్రధానంగా ఉంటుంది. ప్రార్థన నీకు ప్రధానంగా ఉంటుంది. ప్రార్థన నీ జీవితంలో 2 రకాలుగా ఉండొచ్చు. అది స్టెప్ అండ్ టైర్ లాగా వాడుకోవచ్చు, లేదా స్టీరింగ్ లాగా వాడుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టెప్ అండ్ టైర్ అండ్ స్టీరింగ్? పంచర్ అయినప్పుడు వాడుకునేదేమో స్టెప్ అండ్ టైర్, ప్రతి కదలికకి వాడేదేమో స్టీరింగ్. చెప్పు, నీవు ప్రార్థనను స్టీరింగ్ లాగా వాడుతున్నావా, స్టెప్ అండ్ టైర్ లాగా వాడుతున్నావా? అంటే పరిస్థితులు చేజారినప్పుడు, పరిస్థితులు దిగజారినప్పుడు, పరిస్థితులలో నువ్వు ఓడిపోతున్నప్పుడు అప్పుడు ప్రార్థన వాడుతున్నావా, లేదా నీ జీవితంలో ప్రతి కదలికకు, ప్రతి తీర్మానానికి ప్రార్థన వాడుతున్నావా? అందుకే ప్రభువు చెప్పాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా. ఆ 2 పదాలు ఆయన భలే వాడాడు ప్రార్థన విషయంలో. ఎందుకో ఆ 2 యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ వాడాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. తర్వాత లూకా 18:1 విసుకక ప్రార్థన చేయుచుండవలని అంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన పట్ల నీకు విసుగు పుడుతుంది అని అంటే, ప్రార్థనే నీకు విసుగుగా మారిపోయిందంటే, నో డౌట్ యు ఆర్ నాట్ సేవ్డ్. అసలు నువ్వు రక్షణ పొందలేదు. ప్రార్థన నీకు విసుగెత్తిపోయే కార్యక్రమం అనుకో, రక్షణ పొందలేదు నువ్వు. ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞ తపనది, ఆయనతో మనం సమీపమై ఉండాలని. చెప్పండి, ప్రార్థన మీకు విసుగు పుట్టించే కార్యక్రమమా, ప్రార్థన మీకు ఆసక్తి రేకెత్తించే కార్యక్రమం? దాన్ని బట్టి చెప్పచ్చు నీ ఆత్మీయ జీవితం. అది ఎన్నోది? 3వది. 4వది ఏంటి? సంఘంపై శ్రద్ధ. ఎందుకు అంటే ప్రభు ఆయన ఇప్పుడు దేని కొరకు పనిచేస్తున్నాడు? సంఘం కొరకు. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ ఫర్ ద వరల్డ్ ఎనీథింగ్. ప్రపంచాన్ని అస్సలు ఆయన పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అంటే గమనిస్తున్నాడు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కేరింగ్. ఆయన మనసంతా ఏంటి?
సంఘం అని ఎలా చెప్పగలరన్నా మీరు అంటారేమో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు చదివితే మీకు అర్థమయ్యేది అదే. నేను ఎక్కడ తిరుగుతున్నానన్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను. అంటే ఆయన తిరుగుడంతా దేని మధ్య? సంఘాల మధ్య. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. అంటే 7 నక్షత్రాలు ఎవరు? 7 సంఘములకు దూతలు. వారిని చేతిలో పట్టుకున్నాడు, దూతలను పట్టుకున్నాడు, సంఘాల మధ్య తిరుగుతున్నాడు. హిస్ మినిస్ట్రీ ఈజ్ టోటల్లీ ఇన్ ద చర్చ్ టుడే. సంఘాల మధ్య తిరుగుతున్నాడు. అయితే ప్రపంచాన్ని గమనిస్తున్నాడు, అక్కడక్కడ పని చేస్తున్నాడు. కానీ ప్రధానంగా ఇప్పుడు ఆయన పని అయితే ఎక్కడ? సంఘం. సంఘం. మరి ఆయన మనసంతా సంఘం మీద ఉంటే మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆర్ఎస్ బ్రదర్స్, అదేంటిది, ఒక ఆయన డబ్బులు ఊరికే రావంటాడే, ఎవరండి ఆయన? లలితా జ్యువెలర్స్. అలాగా. అంటే అవి వాటిని ఉండడం తప్పని కాదు నేను అనేది, మనస్సు వాటి మీద ఉండకూడదు మన మనస్సు. అందుకే కదా ఇందాక కూడా ఆరాధనలో జ్ఞాపకం చేయబడ్డాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేని మీద దృష్టి పెట్టాలి? పైనున్న వాటి మీద. అది సంఘంపై శ్రద్ధ ఉంటుంది. చివరిగా ఏంటిది? ఆత్మల పట్ల ఆరాటం ఉంటుంది. అరే ఏంటి, ఈ ఆత్మను నేను సంపాదించలేకపోతున్నాను, ఈ ఆత్మ వెనకబడుతుంది, ఏంటి వీరి పట్ల నేనేమీ చేయలేకపోతున్నాను, ఏదో చేయాలన్న తపన తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య నేను సంగతి విన్నాను. ఒక సవరాలు అంటే వెంట్రుకలను దాన్ని చేస్తుంటారు కదా, జడలాగా అల్లుతుంటారు, సవరాలు అంటారా. అది తయారు చేసే ఒక ఆవిడ అమ్మే ఆవిడ ఒక చోటకి వెళ్ళి, ధనవంతుల దగ్గరికి వెళ్ళి అమ్ముతా ఉండగా ఒక ఆవిడ రమ్మని పిలిచింది ఆ పాత జుట్టు అంతా అమ్మడానికి. పిలిస్తే ఆవిడ మాట్లాడుతూ ఆ జుట్టు తెచ్చి అక్కడ పడేసింది. ఆవిడ అమ్మే ఆవిడ కొనే ఆవిడతో, అంటే వచ్చిన ఆవిడతో, ఈ సవరాల అమ్మే ఆవిడతో అంటుంది, ఇది తీసుకో, ఎంతో కంతివు అని. అంటే ఆవిడ కాసేపు అలాగే చూసి, అమ్మ ఎందుకు మీరు కొంచెం విచారంగా ఉన్నారో తెలుసుకోవచ్చా అంటే, నా విచారం సంగతి నీకెందుకు, వ్యాపారం కోసం వచ్చావు, తీసుకో, డబ్బులు ఇచ్చి వెళ్ళు అంది. నిజమేనమ్మా, కోప్పటి కాకండి, నా మనసులో ఎందుకో మీతో మాట్లాడాలని ప్రేరేపణ కలుగుతుందమ్మా. ఏంటమ్మా చెప్పండి అమ్మా. నేనేం ఆర్చలేను తీర్చలేను, కానీ ఆర్చి తీర్చగలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానమ్మా అని అంది. సంభాషణ పెరిగింది, ఆవిడ ఓపెన్ అయింది, కాలం గడిచింది, యేసు ప్రభుని నమ్ముకుంది. ఆ ఉన్నత వంశస్థురాలు తన ఊర్లో ఒక సంఘాన్ని స్థాపించింది. ఈవిడ అమ్ముకునేది ఏంటిది? సవరాలు. కానీ ఆ పని చేస్తూ కూడా తన మనస్సు దేని మీద ఉంది? ప్రభువు పని మీద, నశించే ఆత్మల మీద. ఆవిడ ఒక ఆవిడ ఒక సంఘాన్ని స్థాపించింది. ఇప్పుడు ఆవిడ రేపు సంఘంలో నిలబడి సాక్ష్యం చెబుతుంది అనుకోండి, తప్పకుండా ఎవరి పేరు ఎత్తుతుంది? ఇప్పుడు ప్రారంభంలో ఈవిడ 4 మాటలు పడింది కదా. ఏం పడింది మాటలు? నా సంగతి నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోరాదు అంది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఆవిడ మనసులో, ఆవిడ ఏమనుకుంటుంది? పడితే పడ్డాను, కానీ పడిన నేను ఒక సంఘ స్థాపనకు కారకురాలయ్యాను అనుకోదు. ఇవేగా రేపు ప్రభువు ముందు బహుమానాలుగా మిగిలేది. కాబట్టి సహోదరులారా, నశించే ఆత్మల పట్ల ఆ ఆరాటం, ఆ తపన, ఆ భారం మనలో లేకపోతే, అదే కదా యోధ తన పత్రికలో రాసింది, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని బయటకు లాగండి. ఈ 5 సంగతులు మనం
అలక్ష్యంగా ఉన్నాం అంటే అర్థం ఏంటి? రాకడ బ్యాచ్ కాదు మనం. నువ్వు రాకడ కొరకు సిద్ధపడలా. ఇక నువ్వు దేని కొరకో సిద్ధపడుతున్నావు అది నేను చెప్పలేను, అది నువ్వు తేల్చుకోవాలి. నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నావంటే తప్పకుండా ఈ 5 విషయాలు నీలో కనపడతాయి. మళ్ళీ ఒకసారి చెప్దామా? దేవుని వాక్యం పట్ల వివేకం, వాక్యములో విశ్వాసం. రెండవది పరిశుద్ధతపై పోరాటం, పరిశుద్ధత కొరకై పోరాటం. మూడవది ప్రార్థన ప్రాధాన్యం. నాలుగవది సంఘంపై శ్రద్ధ. ఐదవది ఆత్మలకై ఆరాటం. నేనేంటి, ఏమి సంపాదించలేకపోతున్నాను, ఏంటి నా జీవితం ఏంటి ఇలాగే తెల్లారిపోతుంది అన్న తపన నీలో ఉండాలి. ఇది లేకపోతే యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ కమింగ్. మంచిది. ఇది విశ్వాసుల కొరకు చెప్పాను. ఇప్పుడు మనందరం కలిసి ప్రభువు రాకడ కొరకు జరిగే సంభవాలలో ఏ ఏ సంభవాలు జరుగుతాయి అంటే, మొట్టమొదటిగా సంఘము లోకంతో కలిసిపోతుంది. దీని గురించే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ప్రకటన 17వ అధ్యాయం నేను చదువుతున్నాను. ప్రకటన 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న చెప్పండి మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. 2వ వచనం, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ప్రియులారా, ఇక్కడ మనం 17వ అధ్యాయములో వేశ్య గురించి చదువుతాం. 19వ అధ్యాయంలో నుంచేమో కన్య గురించి చదువుతాం. 17లో వేశ్య, 19లో కన్య. వేశ్య అంటే విలువలు లేనిది, కన్య అంటే పవిత్రమైనది. ప్రభువు తన సంఘాన్ని కన్యతో పోల్చాడు. ప్రభువే కాదు, పౌలు కూడా పోల్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగంటాడు, పవిత్రురాలైన కన్యక వలె ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ప్రదానము చేసితని. సంఘము కన్యకగా పోల్చబడింది. కన్యక అంటే అర్థము పురుషుని ఎరగనిది. నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగును, అది కన్య. అంటే వ్యభిచారం అన్న పదం ఇక్కడ వాడబడింది. 17వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అది మీకు తేటగా అర్థమవుతుంది. దాని వివరాల్లోకి వెళ్ళటం లేదు, మనం ఒక్క టాపిక్కే ఇందులో నుండి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ సంఘము లోకంతో కలిసిపోయింది. 17వ అధ్యాయం అంటే ఇది, అందుకే దీనిని వేశ్యాపూర్వకమైన, వేశ్యతో, వేశ్యలాంటి సంఘం అని మనం అనొచ్చు. అదే వేశ్య అంటే. ఇంకా కొంచెం మనం వ్యభిచారం అనే దాన్ని బైబిల్లో రెండిటికి పోల్చాడు. ఏంటో తెలుసా? మూడిటికి పోల్చాడని మనం చెప్పుకోవచ్చు. ఆ 3 ఏంటంటే, 1 భౌతిక సంబంధమైన వ్యభిచారం, ఫిజికల్ అడల్టరీ. 2వది స్పిరిచువల్ అడల్టరీ, దేవుణ్ణి వదిలిపెట్టేసేయటం. ఇశ్రాయేలీయులు నీవు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించితివి అన్నాడు. అది ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ. 3వది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు, వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము అంటే దేవుణ్ణి వదిలిపెట్టిన ఇశ్రాయేలు జనాంగాన్ని వ్యభిచారిణి అన్నాడు. లోకంతో స్నేహం చేస్తున్న సంఘాన్ని వ్యభిచారిణి అన్నాడు. ఈ 3 వ్యభిచారాల గురించి బైబిల్ చెబుతుంది. అంటే భర్తను వదిలేసి వేరొకరితో పోవడం అది వ్యభిచారం. ఇది భౌతికమైంది, దేహ సంబంధమైంది. దేవుణ్ణి వదిలేసి
వేరే వాళ్ళ వెంట పడడం, అది ఇశ్రాయేలు చేసిన వ్యభిచారం. ఇర్మియా గ్రంథంలో, ఎహెచ్కేల్ గ్రంథంలో ఆ మాటలు మనం చదువుతాం. మూడవ వ్యభిచారం, సంఘము లోకంతో స్నేహం చేయడం. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, విశ్వాసి లోకాన్ని వాడుకోవాలే కానీ లోకాన్ని ప్రేమించకూడదు. యూజ్ ద వర్డ్ బట్ లవ్ నాట్ ద వర్డ్. లోకాన్ని వాడుకోవాలి. లోకంతో స్నేహం అంటే, లోకం అంటే మళ్ళీ 3 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం, లోకము అంటే మొదటి అర్థం మనకు కనిపించే ప్రకృతి, నేచర్. రెండవ అర్థం మనుషులు. కవి గారు అన్నారుగా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అలాగే లోకమంటే ప్రపంచం ఖండాలు కాదే, లోకమంటే మనుషులోయ్. మూడవ అర్థం ప్రపంచములో ఉండే ధర్మం, వరల్డ్ సిస్టమ్. కాబట్టి లోకం అంటే 3 అర్థాలు. చెప్పండి, మొదటిదేంటి? ప్రకృతి, దీన్ని లోకం అని అన్నారు. రెండవది, లోకం అంటే ఏంటి? మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అర్థం హిమాలయాల్లో ఉండే మౌంట్ ఎవరెస్ట్ని, పసిఫిక్లో ఉండే మెరియానా ట్రెంచ్ని ప్రేమించాడనే కాదు, లోకములో ఉండే మనుషులను ఆయన ప్రేమించాడని. అదే టైంలో యోహాను తన పత్రికలో రాస్తూ, చిన్నపిల్లలారా మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడ లోకం అంటే అర్థం ఏంటి? ప్రపంచ ధర్మం, వరల్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ చెప్పింది సంఘం లోకంతో కలిసిపోయిందంటే అర్థం ఏంటి? నా చిన్నప్పుడు ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు. నేను చిన్నపిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఉండటం కొరకు చెప్తున్నాను. నేను 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో విన్న స్టేట్మెంట్ చెప్తున్నా మీకు ఇప్పుడు. నేను 3వ తరగతి 4వ తరగతిలో విన్న స్టేట్మెంట్. సంఘం ఎక్కడుందని వెతికాను, లోకంలో కనపడింది. లోకం ఎక్కడుందని వెతికాను, సంఘంలో కనపడింది. అర్థమైందా? లోకం ఎక్కడుందని వెతికాను, సంఘంలో కనపడింది. సంఘం ఎక్కడుందని వెతికాను, లోకంలో కనపడింది. దీన్నే ఇలా చెప్తారు, ఓడ చెలించాలి అంటే సముద్రంలోనే ఉండాలి, కానీ సముద్రం ఓడలోకి రాకూడదు. సంఘము లోకములోనే ఉండాలి, కానీ లోకం సంఘములోకి రాకూడదు. అసలు చర్చ్ అన్నదానికి మూల పదం ఎక్లీషియా. ఎక్లీషియా అన్నదానికి అర్థం కాల్డ్ అవుట్ పీపుల్, ప్రత్యేకించబడిన, ఏ సపరేటెడ్, ఏ కాన్సిక్రేటెడ్, ఏ హోలీ అసెంబ్లీ అని. అందుకే చీకటిలో నుండి పిలిచాడు. మరి ఆ చీకటి మళ్ళీ కనపడితే అర్థమే ఉంది దాంట్లో. సహోదరులారా, సహోదరిలారా, మనం లోకములో ఉన్నాం, కానీ లోక పద్ధతిని మనం ప్రేమించకూడదు. లోక విధానాలని మనం అనుసరించకూడదు. లోక విధానాలు ఇప్పుడు సంఘం ఏ రీతిగా అనుసరిస్తూ ఉంది అని అంటే, ఎక్కడికైనా శుభకార్యానికి వెళ్ళాలనుకోండి, ఎంతమంది వెళ్ళాలి? 3, 5 లేదా 7. చచ్చిపోయిన తర్వాత కార్యక్రమం చేయాలనుకోండి, 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు, 15వ రోజు. ఏంటిది ఇది? అంటే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేస్తున్నారు. ప్రభు ఏమంటున్నాడు? ఛీ, లోకం నాకు వ్యతిరేకం. లోకాన్ని ప్రేమించే వాళ్ళను వ్యభిచారులు అని అంటున్నాడు. సంఘం ఆ రీతిగా కలిసిపోయింది. నేను నా చిన్నపిల్లడప్పుడు ఒకసారి ఊరెళ్తే అందులో క్రిస్టమస్ అయిపోయింది, సాయంత్రం పూట వెళ్ళామన్నమాట. ఆటోలో పెద్ద బాకాలు పెట్టి చెబుతున్నారు. ఊరి పేరు చెప్పనులే. ఊరు ప్రియులారా, మీకు అందరికీ తెలియజేయమన్నది ఏమనగా,
మన ప్రభు అయిన యేసు జన్మదిన సందర్భంగా ఈ రాత్రి గొప్ప రికార్డింగ్ డ్యాన్స్. జన్మదినం ఎవరిది? యేసు ప్రభుది. కార్యక్రమం ఏంటి? రికార్డింగ్ డ్యాన్స్. అది ఆ చిన్నపిల్లవాళ్ళం కదా, తెలియదు. మేము కూడా వెళ్తే ముందు ప్రార్థన. ఒట్టి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టరుగా, ముందు ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థన మొదలుపెట్టి చింత లేదక యేసు పుట్టని పాడాడు. ఆ పిల్లలు స్కిట్లు వేస్తున్నారు, కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ బ్యాచ్ వచ్చి కానీ త్వరగా అంటున్నాడు. సరే, మొత్తానికి హడావుడిగా ముగిచ్చారు. ఇక నెక్స్ట్ సాంగ్ పెట్టారు. ఓలమ్మి తిక్క రేగిందా. ఏంటిది? ఇది సంఘం లోకం కలిసిపోయింది. చర్చ్ అండ్ ద వరల్డ్ యునైటెడ్, దట్ ఈస్ అడల్టరీ. దాని గురించే చెప్పేది 17వ అధ్యాయం. నేను నీకు చూపిస్తాను రా జాన్. లోకం సంఘం కలిసిపోయింది. ప్రియులారా, ఇది మొదటి సంగతి. ఆ ఛాయలే ఇప్పుడు కనపడుతున్నాయి. లోకంలో ఈ లోకమును ఈ మతం ఏ రీతిగా కలిసిపోయిందో చెప్పనా? పసుపు పెట్టి నలుగేస్తూ ఉంటారు. నలుగేసి అది ఆత్మీయమైన దానిగా చేయటానికి పరిశుద్ధ పరిశుద్ధ అని వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఒక పాట కానీ పెట్టేస్తారు. అదేంటి? లోకం. ఇదేంటి? సంఘం. మిక్స్. అదే వేశ్య అనేది. కన్యక అనేది సపరేట్ చేయబడింది. లోకములో ఏ పార్ట్ దానికి అంటుకోవడానికి వీల్లేదు. నేను నీకు చూపిస్తాను రా అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఎందుకు అదంటే, దానినే పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఇలాగన్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి. సో బైబిల్ దీనికి పెట్టిన పేరేంటి? భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే అపోస్టసీ అంటారు. భ్రష్టత్వము సంభవించి. ఇలాంటి సమయంలో మనం బ్రతుకుతున్నాం. సంఘం లోకం కలిసిపోయింది. అసలు యేసు ప్రభు జన్మదినానికును రికార్డింగ్ డ్యాన్స్కి ఏంటండి సంబంధం? ఈ రెండు క్లబ్ అయిపోయింది. అదే వేశ్య. వేశ్యకి నియమాలే ఉండవు, నీతే ఉండదు, నిబద్ధతే ఉండదు. 17వ అధ్యాయంలో అది మనకు కనపడుతుంది. ఓకే, రెండవ సంభవం ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రత్యక్షమవడం. ద రెవల్యూషన్ అపియరెన్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రత్యక్షమవుతారు. వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడు అని అంటే, హీ విల్ కమ్ ఫ్రమ్ యుఎన్ఓ. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అంటే ఐక్యరాజ్య సమితి. మరి అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? ప్రవక్త అన్న పదం దేనికి సంబంధించింది? మతానికి సంబంధించింది. సో రాజకీయం, మతం ఈ రెండు క్లబ్ అవుతాయి అన్నమాట. ప్రపంచ దేశంలో ఉండే ఈ ఐక్యరాజ్య సమితిలో నుండేమో నాయకుడిగా వస్తాడు. మతం కూడా అవసరం కాబట్టి ఆ మతంలో నుండి అబద్ధ ప్రవక్త బయలుదేరతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఐక్యమవుతారు. ఈ లీడర్లు ఇద్దరు, ఈ మత నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు. వీళ్ళ గురించే బైబిల్ ప్రస్తావిస్తుంది. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, వీళ్ళిద్దరు కలిసిపోతారన్నమాట. ఇది జరగబోతుంది. అన్నీ మనం చూడలేం, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. రెఫరెన్సులు చెప్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 19 నుండి 25 వరకు. అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం
36 నుండి 45 వరకు, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక ఆ, రెండవ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఈ 4 వాక్య భాగాలలో మీకు ఈ ఇద్దరు కాంబినేషన్ కనపడుతుంది. ఎవరిద్దరు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. మళ్ళీ చెప్తున్నాను, దానియేలు 7లో, దానియేలు 11లో, రెండవ తెస్సలోనిక 2లో, ప్రకటన 13లో. వీళ్ళిద్దరు ఎలా కలుస్తారో కనబడుతుంది. మొత్తానికి ఇద్దరు కలుస్తారు. అయితే ఇప్పటి వరకు వారిని అడ్డగించేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు, సంఘం. ఈ రెండు భూమి మీద ఉన్నాయి కాబట్టి తెస్సలోనికై పత్రిక ఆధారంగా మనం నమ్మేది ఏంటంటే ఈ సంఘము, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వారి శక్తి బయలుపరచబడకుండా సహాయం చేస్తున్నారు. అందుకే ప్రభు ఆ మాట అన్నది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు కదా. ఎవరితో అన్నాడు ఆ మాట? కొంతమంది తెలియక దాన్ని అపార్థం చేసుకునేలాగంటారు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఇది ఆయన అన్న మాట. యు ఆర్ పెట్రాస్, ఈ బండ మీద నా సంఘం కడతాను. నీవు పేతురువు, యు ఆర్ పెట్రాస్, నువ్వు రాయివి కానీ బండ మీద కడతాను. రాయి వేరు, బండ వేరు. తెలియక కొంతమంది పేతురే బండ అనుకుంటారు. అది కాదు అంది. అందుకే పెట్రాస్ అన్న పదం, పీటర్ అన్న పదం దాంట్లో నుంచే పుట్టింది. పెట్రోలియం అన్న పదం, పెట్రోలియం అంటే రాతి నూనె అని, దాంట్లో నుండి పుట్టిన పదం అది, పెట్రోలియం. నువ్వు రాయివి కానీ ఈ బండ మీద కడతాను. తర్వాత ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమని? పాతాళలోక ద్వారములైనను దాని ఎదుట నిలువనేరు. అంటే సంఘము భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు విరోధికి బయటపడే దమ్ము లేదు. అంత పవర్ఫుల్ అయినా, అంత శక్తిమంతుడైన, ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి వచ్చిన సంఘము భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు విరోధి బయటపడడు. వాట్ ఏ పవర్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు హిస్ ఫీబుల్ యట్ మైటీ చర్చ్. బలహీనంగా కనబడే ఈ సంఘానికి అదే సమయంలో బలమైన, బలిష్టమైన సంఘానికి ఎంత శక్తి పెట్టాడు. సంఘం క్రీస్తు విరోధిని అడ్డుకుంటుంది. ఇది ఉన్నంతకాలం రాలేరు. అది ఎట్లంటే, పాము 10 అడుగులు ఉండొచ్చు, 12 అడుగులు కూడా ఉండొచ్చు, కానీ అడుగున్నరుండే ముంగీస ఉన్నంతసేపు అది యువతలకు రాదు. ముంగీస ఎంత ఉండేది? అడుగున్నర. కానీ పాము ఎంత ఉండేది? 8 అడుగులు ఉంటుంది, 7 అడుగులు ఉంటుంది. కానీ ఈ అడుగున్నర ముంగీస నియంత్రించేస్తుంది. దేన్ని? పాముని. సంఘం చిన్నదే కావచ్చు, దాని పరిమాణం చిన్నదే కావచ్చు, దేని శక్తి ఎంత గొప్పదో తెలుసా? క్రీస్తు విరోధిని బయలుపరచనీయకుండా అడ్డుకుంటుంది. సంఘం ఉండదు కాబట్టి వీళ్ళిద్దరూ అప్పుడు డ్రామా మొదలు పెడతారు. ఇది రెండవ సంగతి, రెండవ సంభవం. మొదటిదేంటి? సంఘము, లోకము కలిసిపోయి వేశ్యలాంటి వాతావరణం సంఘంలో కనబడతాం. రెండవది చెప్పండి, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ప్రత్యక్షపరచబడడం, కనబడటం. మూడవది రోమా సామ్రాజ్యం పునరుద్ధరించబడటం, ద రివైవల్ ఆఫ్ రోమన్ ఎంపైర్. రోమా సామ్రాజ్య పునరుద్ధరణ. ఇది మనకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒకే రకమైన ప్రవచనాన్ని 2 రకాలుగా ఇద్దరికి దేవుడు బయలుపరిచాడు. దానియేలు 2లోనేమో అన్యుడైన నెబుకద్నెజరుకు, దానియేలు 7లోనేమో దేవుని ప్రవక్త అయిన దానియేలుకు. కాలం వేరు, పరిస్థితి వేరు, వ్యక్తి వేరు, కానీ దేవుని ప్రణాళిక మాత్రం ఒకటే. దానియేలు 2లో ఎవరికి బయలుపరచబడింది? నెబుకద్నెజరుకు. దానియేలు 7లో ఎవరికి బయలుపరచబడింది? దానియేలుకి. 2లో నెబుకద్నెజరుకి ఎలా బయలుపరచబడింది? బంగారు శిరస్సు,
తర్వాత వెండి భుజాలు, ఆ తర్వాత ఇత్తడి ఉదరం, ఆ తర్వాత ఇనుప కాళ్ళు. మళ్ళీ చెప్పండి. బంగారు శిరస్సు, వెండి భుజాలు. బంగారు శిరస్సు అంటే అది బబులోను సామ్రాజ్యం ఒకటే. ఇత్తడి భుజాలు, భుజాలన్నీ రెండు, అది మాదియా పారసీక, రెండు సామ్రాజ్యాలుగా విడిపోయింది, రెండు భుజాలు. తర్వాత ఇత్తడి ఉదరం, అది గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత కాళ్ళు, ఇనుప కాళ్ళు, అది రోమా సామ్రాజ్యం. కిందకు వచ్చేటప్పటికి కాలి వేళ్ళు ఎన్ని? 10. ఇనుము మట్టి కలిసింది. ఈ రోమా సామ్రాజ్యం అది చరిత్రలో 323 400 సుమారు 400 క్రీస్తు శకం 400 వరకు, క్రీస్తుకు పూర్వం సుమారు 300లో ప్రారంభమై క్రీస్తు శకం సుమారు 400 వరకు కొనసాగింది. అదంతా రోమా సామ్రాజ్యం. అయితే ఆ రోమా సామ్రాజ్యం కొనసాగింది. అది తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత పూర్తిగా అయితే చావల. ప్రకటన గ్రంథానికి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన 13 మొదటి వచనం. దేంట్లో నుండి? సముద్రం. సముద్రం అంటే ప్రపంచం, లోకం, జనాలు. చూచితిని. ఎన్ని? 10 కిరీటాలు. 10 కిరీటాలు అంటే కిరీటాలు ఎవరికి ఉంటే? రాజులకి. అర్థమవుతుంది కదా? ఓకే. ఉండెను. ఉండేను. అయితే 3వ వచనానికి వద్దాం. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు. ఏం తగిలింది? చావు దెబ్బ. రోమా సామ్రాజ్యానికి చావు దెబ్బ తగిలింది. కానీ తిరిగి ప్రభు వచ్చే టైంలో అది పునరుద్ధరించబడుతుంది. రోమన్ ఎంపైర్. చావు దెబ్బ తగిలింది కానీ చావలా. చావు దెబ్బ అన్నాడా, చచ్చిపోయింది అన్నాడా? చావు దెబ్బ అంటే కదలకుండా ఉంది. ఎలాగ చావలేదో చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో భాష పరంగా చావల, లాంగ్వేజ్, టంగ్ పరంగా చావల రోమా సామ్రాజ్యం. ఇంగ్లీష్ భాషను నేను ఇంగ్లీష్ పదాల గురించి స్టడీ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే నాకు అర్థమైన మాట, నేను గమనించిన పదం, వాళ్ళు ఆ పదాల మీద ప్రయోగాలు చేసేవాళ్ళు, డిక్షనరీలు రాసిన వాళ్ళు చెప్పిన అభిప్రాయం మీతో చెప్తున్నాను. ఇంగ్లీష్ భాష ఒరిజినల్ కాదు. అది గ్రీకు, లాటిన్ భాషల్లో నుండి వచ్చింది. ఇంకా చెప్పాలంటే లాటిన్ భాష 30%, ఇంగ్లీష్ పదాలు 30%, మొత్తం 60% పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న టోటల్గా ఎంత అన్నట్టు? ఒరిజినల్ ఇంగ్లీషు 40%. దానికి రుజువు చెప్పమంటారా? ఆర్మీ, సైన్యం తెలుసుగా. సైన్యంలో ఉండే కలనల్ అన్న పదం, రెజిమెంట్ అన్న పదం, జనరల్ అన్న పదం, ఇవన్నీ కూడా లాటిన్ నుండి వచ్చినవే. భాషపరంగా చావల. ఇంకా పదాలు వాడుతూనే ఉన్నాం. అక్కడ దాకెందుకు? సైన్స్ టెక్నాలజీ చదివేటప్పుడు సైన్స్ చదివేవాళ్ళు సైన్స్లో ఎక్కువ నేమ్స్ ఏముంటాయి? పేర్లు ఏముంటాయి? ఏమండి? లాటిన్ వర్డ్సే.
కాబట్టి భాషపరంగా చావలేదు, అధికారపరంగా కూడా చావలేదు, మతం పరంగా కూడా చావలేదు. మతం పరంగా చావలేదని ఎలా చెప్పగలరో తెలుసా? ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఉండేది ఏ మతంలో? క్రైస్తవులే. కానీ మరి క్రైస్తవుల్లో దాన్ని మళ్ళీ విభజిస్తే క్యాథలిక్స్ 50% ఉన్నారు. క్యాథలిక్స్ హెడ్ క్వార్టర్ ఏంటి? రోమ్. సావలా. ప్రొటెస్టెంట్స్ సుమారు 35% మంది ఉన్నారు. వాళ్ళల్లో నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది, ఆ తర్వాత సంగతి దేవునికి ఎరుక. అసలు ప్రపంచం దృష్టిలో క్రైస్తవులు అంటే క్యాథలిక్స్ అనే. మీరేం చచ్చాయా అంటారు. మీరు వాళ్ళకి కావాలంటే అడగండి ఎవరినైనా. అది చర్చ్ అంటే. వాళ్ళ పైన ఒకళ్ళు ఉంటారు. అది దేవునికి విరుద్ధం. మనుషుల మీద మానవ ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వం ఉండకూడదు. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే మన మీద పోపులు కానీ బిషప్పులు కానీ ఎవరు ఉండరు. కారణం, అధికారి ఎవరు? ప్రభువే. దానికి బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కానీ దీనికి ఉంటారు. అధికారాన్ని పెట్టుకొని పరిపాలిస్తూ ఉన్నారు. మతపరంగా చావలా, భాషపరంగా చావలా, పరిపాలనా పరంగా కూడా చావలా. ప్రపంచంలో చాలా ఈ పరిపాలన ఇవన్నీ కూడా రాజ్యాంగాలు కూడా దాదాపు అక్కడ నుండే అడాప్ట్ చేసుకొనబడ్డాయి. శాన్ మారియో అనే రాజ్యాంగం ప్రపంచానికి పురాతనమైనది. అక్కడి నుండి అమెరికాకు వచ్చింది. శాన్ మారియో ఇటలీకి పక్కనే ఉండే దేశం. ప్రపంచ రాజ్యాంగాలకు మూలం అవి. రోమా ప్రభుత్వం చావలా, చావు దెబ్బ తగిలింది, ఇంకా కొట్టుమిట్టాడుతుంది. ఇది ప్రభు వచ్చే నాటికి పూర్తిగా రివైవ్ అవుతుంది. అది చెప్పేది. రోమా ప్రభుత్వం రాబోతుంది. ప్రియులారా, ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత బాగా ఒక అన్యుడికి బయలుపరిచాడో, ఒక ప్రవక్తకు బయలుపరిచాడో దానియేలు గ్రంథంలో, ఒక శిష్యుడికి బయలుపరిచాడో ప్రకటన గ్రంథంలో, ఒక అపోస్తలుడికి బయలుపరిచాడో తెస్సలోనికై పత్రికలో మనం చూడొచ్చు. కాబట్టి త్వరగా మనం చూడబోతున్నాం. రోమా సామ్రాజ్య పునరుద్ధరణ జరగబోతుంది. 4వది, ఇశ్రాయేలీలతో క్రీస్తు విరోధి యొక్క నిబంధన జరుగుతుంది. ద కవెనెంట్ ఆఫ్ యాంటై క్రైస్ట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలతో క్రీస్తు విరోధి నిబంధన. ఆ నిబంధన గురించే యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చెప్పాడు. చూద్దాం రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యెషయా 28:18 చదవండి. దేంతో? అందరు కలిసి చదవండి ఒకసారి. మరణంతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును. అంటే దాని అర్థం, ఇశ్రాయేలీలు ఎవరితో నిబంధన చేసుకున్నారు? మరణంతో చేసుకున్నారు. ఏంటా మరణం? క్రీస్తు విరోధి. వాళ్ళని చంపే వాళ్ళతో నిబంధన చేసుకుంటారు వాళ్ళు. హీ విల్ మేక్ ఏ కవెనెంట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మరణంతో నిబంధన చేసుకుంటారు. మరణంతో నిబంధన చేసుకుంటే మరణం ఏం చేస్తుంది? క్షేమాన్ని ఇస్తుందా? చావగొడుతుంది. నేను మొన్న పేపర్లో చదివాను. ఒక ఆవిడికి
కొండ చిలువ అంటే బాగా ఇష్టం అంట. చిన్న కొండ చిలువ పిల్లని తెచ్చి పెంచుకుంది, పాలు పోసింది, పెంచింది. అది ఎట్లా అంటే రోజు దాన్ని ముద్దు పెట్టుకొని రోజు దాన్ని కౌగిలించుకొని పడుకునేది. అది పెరిగి 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 పెద్దదయ్యి ఈ కొండ చిలువ ఇది కలిసి కౌగిలించుకొని పండుకునేవాళ్ళు. క్రమక్రమంగా పెరిగింది, బలం వచ్చింది. చెప్పారు చాలామంది, వద్దమ్మా నీకు క్షేమం కాదు, పాముతో నీకేమి స్నేహం అంటే, అమ్మో నేను ఎవరినైనా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలను అని అంది. ఒకరోజు ఆ రీతిగానే కొండ చిలువ దీని ముఖాన్ని వాసన చూస్తూ 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 చుట్టేసింది, మింగేసింది. ఎవరితో చేసుకుంది ఆవిడ నిబంధన? తన్ను చంపేదాంతో. ఇశ్రాయేలు కూడా అంతే. ఎవరైతే తమకు కీడు చేస్తారో, ఎవరైతే తమను హింసల పాలు చేస్తారో వాడిని నమ్ముతారు. అయితే వాడు నిబంధన చేసుకుంటాడు, ఆ నిబంధన భంగం కూడా చేస్తాడు. దానియేలు గ్రంథంలో ఆ మాట చూద్దాం రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు 9:27. అతడు ఒక వారమునకు అనేకులకు ఎంతకాలం? వారానికి స్థిరపరుస్తాడు. వారం అంటే ఇక్కడ లెక్క 7 సంవత్సరాలు. ఇక్కడ లెక్క వారం అంటే వీక్ అని కాదు. దానియేలు గ్రంథంలో ఇక్కడ వారం అంటే 7 సంవత్సరాలని లెక్క. స్థిరపరచును. తర్వాత అర్ధవారం అంటే వారంలో సగం ఎంత? 3.5 సంవత్సరాలు అన్నమాట. అర్ధవారమునకు అంటే నైవేద్యాన్ని ఏంటి దాని అర్థం? ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? మీకు దేవాలయం కట్టిస్తాను, నాది పూచి, మీకు దేవాలయం కదా ముఖ్యం, నేనే కట్టిస్తాను, మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు, బలి చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు. 3.5 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఆ మిగతా 3.5 సంవత్సరాలు ఉందే ఆపేయండి బలి అన్నాడు. నైవేద్యం తీసుకురావద్దు అన్నాడు. బలిని నైవేద్యం నిబంధన చేసింది ఎవరు? వాడే. భంగం చేసింది ఎవరు? వాడే. నిబంధన వాడే చేస్తాడు, భంగం కూడా వాడే చేస్తాడు. నిలిపివేయును. అందుకే ఇందాక మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివేమే, దాని సారాంశమే అది. 24వ అధ్యాయం 19వ వచనం. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ, అప్పుడు ఎప్పుడు మహాశ్రమ కలుగును. అంటే 7 సంవత్సరాలు శ్రమల కాలం అయితే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మనకు శ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇదే కాలం కృపాకాలంలో శ్రమలు తట్టుకోలేకే అయ్యో కర్మ ఈ శ్రమలన్నీ నాకే వస్తాయి అంటున్నాం. కృపాకాలంలో శ్రమలు చూసే, శ్రమల కాలంలో శ్రమలు ఎట్లుంటాయి? శ్రమల కాలంలో శ్రమలు అట్టిపెట్టండి, మహాశ్రమ అని మళ్ళీ అంటున్నాడు. అంటే ఆ మిగతా 3.5 సంవత్సరాల్లో మహాశ్రమ కలుగుతుంది. ఆ శ్రమకు యేసు ప్రభు గుండె కరిగిపోయినట్టుంది. అది చెప్పేటప్పుడు ఆయన మనసు గటగటగటగటలాడిపోయి ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు? మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండవలనని ప్రార్థన చేయండి. అంటే ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు? వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటారు, అప్పుడు అటాక్ చేస్తారన్నమాట. సిద్ధపడినోడి మీదకి పోరాటానికి వెళ్ళటానికును సిద్ధం లేనోడి మీదకి పోరాటానికి తేడా లేదు. మీ మీద ఇలాంటి దాడులు జరుగుతాయి. చలికాలంలో జరిగిందనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి పారిపోతారు? ప్రార్థన చేయండి. అక్కడ కూడా ఇశ్రాయేలీల క్షేమం గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు అంటే అర్థం శిష్యులని కాదు, యూదులు అని అర్థం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మీ జనాంగం అంతా ప్రార్థన చేయండి. ఇశ్రాయేలీలు ఎవరితో నిబంధన చేసుకుంటారు? మృత్యువుతో, మరణంతో.
ఇది చాలా భయంకరమైన సంగతి. మారు మనసు, రక్షణ, బాప్తిసం లేని వాళ్ళతో నేను మీకు మాట చెప్తున్నాను. ప్రభువుతో మీరు ఒక నిబంధన చేసుకొని ఉండకపోతే మీ నిబంధన ఎవరితో జరుగుతుందో తెలుసా? మరణంతో. If you don't make a covenant with the living Lord, you have to make a covenant with the Antichrist. Killing Antichrist. చంపే ఆయనతో నిబంధన చేయాలి. There is no option. ఒక అడవిలో తాగుబోతు భర్త, భార్య కాపురం ఉంటున్నారు. తాగుబోతు వాళ్ళకి గొడవ పెట్టుకోవడానికి కారణాలు ఏం కావాలి? ఏదైనా కారణమే. ఒకవేళ ఆవిడ భార్య పచ్చడి చేసింది అనుకోండి, పప్పుచారు ఎందుకు చేయలేదు అని పోట్లాట పెట్టుకుంటాడు. పప్పుచారు చేసింది అనుకోండి, మాంసం కూర ఎందుకు చేయలేదు అని పోట్లాట పెట్టుకుంటాడు. మాంసం కూర చేసింది అనుకోండి, పచ్చడి ఎందుకు చేయలేదని పోట్లాట పెట్టుకుంటాడు. ఒకవేళ భర్త వచ్చే టైంకి రెడీగా కూర్చుంది అనుకోండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటాడు. ఒకవేళ ఆవిడ కదలకుండా మురికిగా ఉందనుకోండి, పగలంతా ఎవరితో తిరిగావు, రెడీ అవటం కూడా లేదా అంటాడు. ఏది పెట్టినా ప్రాబ్లం. ఒకరోజు బాగా ఫుల్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య పచ్చడి చేసి పెట్టింది. రోజంతా కష్టపడినోడికి పచ్చడి చేసి పెడతావా, మాంసం కూర ఎందుకు చేయలేదు అంటాడు. గొడవ పెరిగింది. టపా కొట్టేశాడు. జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చాడు. బయటికి ఇడిస్తే బయటకు వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. వీడు లోపల, ఆవిడ బయటికి వెళ్ళిపోయి తలుపు కొడుతుంది. అయ్యా తలుపు తీ, సాయంత్రం అయింది, భయం వేస్తుంది, పులులు సింహాలు వాళ్ళ గుహలకు వెళ్ళిపోతున్నాయి, దయచేసి తలుపు తీ అయ్యా, నేను లోపలికి వస్తాను, కావాలంటే నీకు రేపు వండుతాను అని అంటే, నా మాట వినలేదు కాబట్టి నువ్వు లోపలికి రావడానికి వీలేదు, గెట్ అవుట్ అంటున్నాడు. దూరం నుండి చిరతపులు ఒకటి చూస్తూ ఉంది. ఓ, ఇక్కడ మానవ వాసన ఉంది, నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్తే ఏం ప్రయోజనం, ఈ ఆహారం తీసుకెళ్తే నా పిల్లలకన్నా వస్తుందిగా అని అనుకొని వస్తుంది. తలుపు కొడుతున్నది. అయ్యా తలుపు తీయ్యా, దూరం నుంచి పులి వస్తుంది, అయ్యా తలుపు తీయ్యా అంటుంది. నేను చెప్పానా లేదా, మాట అంటే మాటే అంటున్నాడు. ఇక పులి రావడం చూసి మూర్ఖుడు తలుపు తీసేలాగా లేడని గబగబా బయటికి పారిపోయి ఆరు బయట ఉన్న గడ్డి మోపులో దూరిపోయి ఆ గడ్డి రెండు చేతులతో ముఖం మీదకి లాక్కొని ముక్కు మూతి మాత్రమే కనపడేలాగా బయటికి పెట్టి చూస్తుంది. దూరం నుండి ఆ చిరతపులి గమనించింది, తలుపు దగ్గరకు వచ్చింది. ఏంటి ఇప్పుడు దాకా వినపడిన సౌండ్ వినపట్టలేదు అనుకుంది. ఆడు లోపల వండుకొని పాటలు పాడుతున్నాడు. ఎవడు? భర్త లోపల వండుకొని పాటలు పాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో లోపల ఉందన్న ఆహారం. దేవా, సర్వజీవుల కోరిక తీర్చే ప్రభువా, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన అనుకుంటూ ఇప్పుడు అది తలుపు కొడతాం మొదలుపెట్టింది. ఆడు లోపల నుంచి, నేను చెప్పానా లేదా, బయటకు వచ్చానంటే నీ తలకాయ పగిలిపోద్ది అంటున్నాడు ఆడు. ఓ, దీనికి ఇంకా ఆడి సౌండ్ పెంచుతున్నాడు, ఇది సౌండ్ పెంచుతుంది. చెప్పేది నీకేనే అంటున్నాడు ఆడు. ఇది ఇంకా గట్టి కొడుతుంది. చూడు ఏం చేస్తానో అని తలుపు తీసి తలుపు చాటు నుండే రోకల బండ తీశాడు, గాల్లో ఎత్తాడు. ఎత్తిన బండ ఎత్తినట్టు గాల్లో ఉంది. దాని పంజా డొక్కలో పడింది. ఒక్క దెబ్బతో లోపల పేగులు బయటికి లాగింది. మెడకాయ పట్టుకొని బయటికి ఇడ్చుకెళ్ళి రక్తం తాగి వెళ్ళిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి ఆ భార్యది. ఎందుకు ఈ కథ చెప్పానంటే, నువ్వు తీయవలసిన వాళ్ళకి తలుపు తీయకపోతే తీయకూడని వాళ్ళకి తలుపు తీయాల్సి వస్తుంది. నిబంధన చేసుకునేవాడితో నిబంధన చేసుకోకపోతే నిన్ను చంపేవాడితో నిబంధన చేసుకోవాల్సి వస్తుంది. అదే వీళ్ళ పట్ల జరిగింది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనతో నిబంధన, అరే మీ కొరకు వచ్చానురా నేను, నువ్వెవడవరా, వడ్లవాణి కుమారుడు మరియు కుమారుడు, నువ్వు వచ్చి మెస్సియానంట, గెట్ అవుట్ అన్నారు. స్థలం ఇవ్వలేదు, మాటల్లో విలువ ఇవ్వలేదు.
నెట్టేశారు, అవమానం చేశారు, రాళ్ళు పట్టుకొని కొడతాకు చూశారు. అయినా వెంటబడ్డాడు ఆయన, అయినా ప్రేమిస్తూ వెంటబడ్డాడు. నో బడీ కేర్. చివరకు సిలువుకు అప్పగించారు. అప్పగించింది ఎవరు? యూదులే, ఇశ్రాయేలీలే. అయితే అది అక్షరార్థంగా, ఆత్మీయంగా అందుకే మనం పాడుతాం, ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే. అంటే యూదులు నిజానికి ఆయన్ని చంపారు, కానీ మనం దాన్ని అన్వయించుకొని ఏం పాడుతున్నాం? యూదులు అక్షరార్థంగానే చంపారు ప్రభువా, నిజానికి నిన్ను సిలువకి ఇచ్చింది ఏంటి? నా పాపం, నా పాపం. యూదులు ఆయన్ని చంపేశారు. ఆయన నిబంధన చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, రాళ్ళు ఎత్తారు, పైనుంచి తొయ్యటానికి ప్రయత్నం చేసేశారు, వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళు ఎవరితో నిబంధన చేసుకోవాల్సి వస్తుంది చెప్పండి? మరణంతో, మృత్యువుతో మీరు నిబంధన చేసుకుంటే. నా ప్రసంగం ముగింపులో ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళని, రక్షణ పొందిన వాళ్ళని, బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వాళ్ళకి ఈ మాట తేటగా చెప్తున్నాను. ఇఫ్ యు డోంట్ మేక్ కవెనెంట్ విత్ క్రైస్ట్, యూ హ్యావ్ టు మేక్ కవెనెంట్ విత్ యాంటీ క్రైస్ట్. క్రీస్తుతో నువ్వు నిబంధన చేసుకోవట్లేదంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధితో నిబంధనకు నువ్వు సిద్ధపడుతున్నావని అర్థం. చాక్లెట్ కుడి చేతిలో అయినా ఉండాలి, ఎడం చేతిలో అయినా ఉండాలి. కుడి చేతిలో లేదంటే అర్థం ఏంటి? ఎడం చేతిలో ఉందని. నువ్వు క్రీస్తుతో నిబంధన చేయట్లేదంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధితో నిబంధన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావని తెలుసుకో. చూసుకుందామా అంటాడు అన్నమాట యేసు ప్రభు. నాతో నిబంధన చేసుకోవా? చూసుకుందామా? కమాన్, కానీ చూసుకుందాం, శ్రమల కాలంలో చూసుకుందాం. అప్పుడు ఏడుస్తారు, అంగలారుస్తారు. వీడికి ఆలోచించే వ్యవధి కూడా లేదు. ఒక్కసారి ఇందాక నేను చెప్పిన ఉపమానంలో కొద్దిగా స్లో మోషన్లో చూద్దాం. వీడు తలుపు తీశాడు, ఈ నెమ్మదిగా కర్ర పైకెత్తాడు. ఎదురుగా రెండు కాళ్ళ మీద చిరతపులి నిలబడి ఉంది, ఇది పంజా ఎత్తింది. వీడి మనసులో ఉండే మాటలు ఏముంటాయి? ఊహించి జవాబు చెప్పండి. ఏమి ఊహించుంటాడు? జస్ట్ ఇమాజిన్ చేసి జవాబు చెప్పండి. దేవా, నువ్వు కనుకుంటుంటే నాయన ఈ పుల్లించి అట్లా. ఫస్ట్ ఇన్స్టెంట్ ఏం జరిగి ఉంటుంది? తాగింది మొత్తం దిగిపోయి ఉంటుంది, నిషా దిగిపోయి ఉంటుంది కదా. సెకండ్ ఏం జరిగి ఉంటుంది? అంటే స్లో మోషన్లో ఆలోచిస్తున్నాం మనం. తండ్రి, ఈ పులి బారి నుంచి నన్ను తప్పించిన ఆయన, తప్పకుండా నేను నా భార్యనే చేర్చుకుంటాను ప్రభువా. ప్రభువా, ఇది అట్లాగా నిలిపోయేలాగా చేయను ఆయన. ఇదంతా జరగలేదు, కానీ ఒకవేళ టైం ఉంటే కంపల్సరీగా వాడు అదే చేస్తాడు. కానీ నో టైం, ఆలోచించే టైం లేదు, ప్రార్థించే టైం లేదు. అందుకే ప్రియులారా, నిబంధన ఆయనతో నువ్వు చేసుకోకపోతే యు ఆర్ చూసింగ్ ద రాంగ్ చాయిస్. ఇఫ్ యూ డోంట్ మేక్ ద రైట్ చాయిస్, యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు గో ఫర్ రాంగ్ చాయిస్. సరైన తీర్మానం నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటి? తప్పుడు తీర్మానానికి నువ్వు సిద్ధపడుతున్నావని. ఇజ్రాయెల్స్ డిడ్ ద సేమ్ మిస్టేక్. ఎందుకు రాసి పెట్టాడు? ఈ శ్రమల కాలం గురించి ఎందుకు బోధిస్తున్నాడు? అరే, మీకు గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నాను రా, మీ పెదాలు పట్టుకొని బతిమలాడుతున్నాను రా, మీ చెంపలు పట్టుకొని బతిమలాడు. నేనేం చేస్తే నమ్ముతారా నన్ను? నమ్మండి రా బాబు, మారు మనసు పొందండి రా బాబు, నాతో నిబంధన చేయండి రా. నేను మిమ్మల్ని ప్రేమించిన వాడిని రా. ప్రేమించిన వాడిని కాకపోతే పైనుంచి ఎలా దిగొస్తాను రా.
మీకోసం ఇంత శ్రమ ఎందుకు పడతానరా, ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నానరా, మీకు అర్థం కావట్లేదురా, నమ్మండిరా నన్ను, నేను చేస్తున్నానరా నిబంధన, మీరు కాదురా. ఆ నిబంధనతో మీరు ఏకీభవించండిరా. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, నేనే చేస్తానరా, మీరేం చేయక్కర్లేదు, జస్ట్ ఈ నిబంధన నేనే చేశానరా, మీరు సంతకం పెట్టండి రా చాలు, అంగీకరించండి రా చాలు అంటున్నాడు ఆయన. ఇప్పుడు కాదు సార్ ప్రైవేట్ క్లాస్ ఉంది, ఇప్పుడు కాదు సార్ నీట్ సీట్ రావాలి, ఇప్పుడు కాదు సార్ నేను కాలేజీకి వెళ్ళాలి అని అంటే, టైం ఉంటే పర్వాలా, టైం లేకపోతే చాప్టర్ క్లోజ్. అందుకనే వాక్యం అర్థమైతే ఆయన పాదాల మీద పడు. నిబంధన చేసిన ఆయన పిలుస్తున్నాడు. చెప్పండి, నిబంధన ఆయన చేశాడా, మనం చేశామా? అనేకుల పాప క్షమాపణ కొరకు, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం. యేసు ప్రభు మనతో నిబంధన చేత్తో చేయలా, ఒట్టురా అనలా, మా నాన్న తోడురా అని అనలేదు, కానీ నిబంధన దేంతో చేశాడు? హీ మేడ్ హిస్ కవెనెంట్ విత్ హిస్ బ్లడ్, రక్తంతో చేశాడు. ఇంత ప్రేమించిన ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా, చేతగాందైపోయిందా? యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య ప్రేమ లోకువైపోయిందా? రిమెంబర్, ఈ నిబంధన ఆయనతో నువ్వు చెయ్యకపోతే నువ్వు మరణంతో నిబంధన చేసినట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, డిడ్ యు మేక్ ఎ కవెనెంట్ విత్ ద లైఫ్? జీవముతో నిబంధన చేసావా? డిడ్ యు మేక్ ఎ కవెనెంట్ విత్ క్రైస్ట్? క్రీస్తుతో నిబంధన చేసావా? ఇఫ్ యు ఆర్ నాట్ షూర్, నువ్వు నిబంధన చేసి ఉండకపోతే నువ్వు అల్టిమేట్గా నిబంధన చేయాల్సింది ఎవరితో? రాజుగారి పెద్ద భార్య మంచిది అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? చిన్న భార్య మంచిది కాదు అని. నువ్వు యేసు ప్రభువుతో నిబంధన చేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? క్రీస్తు విరోధితో నిబంధన చేయటానికి రెడీగా ఉన్నాను అని. అదే స్పెషల్గా చెప్పక్కర్లా. నాకు వెజిటేరియన్ వద్దు అన్నావు అనుకోండి, అర్థం ఏంటి? నాన్ వెజిటేరియన్ కావాలి అని. నేను యేసు ప్రభువుతో నిబంధన చేయను అంటావు అనుకోండి, అర్థం ఏంటి? క్రీస్తు విరోధితో నిబంధన చేస్తానని. అందుకే ఆప్షన్ అక్కర్లా. నువ్వు మరణంతో నిబంధన చేశావు. ఇశ్రాయేలీలు క్రీస్తు విరోధితో నిబంధన చేయబోతున్నారు. ఇప్పుడు నమ్మట్లా. ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్పండి, ఎంత దూషిస్తారో ఇశ్రాయేలీలు. ఇంకా ముస్లింలు హిందువులన్నా వింటారు, ఇశ్రాయేలీలు వినరు, కొడతారు అవసరమైతే. ఎందుకంటే అంత పగ క్రైస్తవ్యం అంటే వాళ్ళకి. అయినా ప్రభు సహిస్తున్నాడు. కానీ ఒకరోజు రాబోతుంది, వాళ్ళు ఎవరితో నిబంధన చేస్తారు? సావుతో. నమ్మదగిన వానితో నిబంధనకు ఇష్టపడకపోతే దిమ్మ తిరిగేలాగా కొట్టేవాడితో నిబంధన చేయాల్సి వస్తుంది. 4 సంభవాలు ఈ క్రమంలో జరుగుతాయి. మొదటి సంభవం చెప్పండి. సంఘం లోకంతో కలిసిపోతుంది. రెండవది, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అందరికీ ప్రత్యక్షమవుతారు. మూడవది, రోమా సామ్రాజ్యం పునరుద్ధరించబడుతుంది. నాలుగవది, క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేస్తాడు. దాంట్లో నుంచి మనకొక పాఠం. నేను నా ప్రభువుతో నిబంధన చేశానా? ఆ నిబంధనలో బ్రతుకుతున్నానా? ఆయనతో ఒట్టు వేశానా? ఆ ఒట్టులో బతుకుతున్నానా? ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టానా? తీర్మానం నీదే.
ప్రార్థన చేద్దాం, తల వంచండి.